పాలన అని అన్నారు, అనలేదని కాదు, కానీ మెయిన్ టార్గెట్ స్పీచ్ వింటే నాకు మెయిన్ 60-70% బీఆర్ఎస్ టార్గెట్ ఉంది కదా. బీఆర్ఎస్ కూడా కాదు, కేసీఆర్ అదే కేసీఆర్ అంటే బీఆర్ఎస్ కదా. ఇక ఆయనను మించిన ఇదేముంటది, పైగా సొంత తండ్రినే టార్గెట్ చేయడం. అన్న గురించి కూడా మాట్లాడు. నేనేమంటున్నా అదే ఆయనకి ఏం తెలియదు, కేటీఆర్కి ఏం తెలియదని కూడా తీసి నేనేమంటున్నా అంటే, ఈ ఇంట్లో తండ్రి మీద కోపాన్ని ఈ తెలంగాణ మీద రుద్దడం నిజంగానే ఆ విషయాన్ని పక్కకు పెట్టి ఒక తెలంగాణ అస్తిత్వం కోసం నిలబడే, తెలంగాణ ఆత్మలాగా వ్యవహరించే ఆ మనస్తత్వం ఉంటే ఇలా స్పీచ్ అట్లా ఉండకూడదు. ఫస్ట్ డే నాడు ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు, రేవంత్ను కూడా తిట్టాల్సిన అవసరం లేదు, కర్కోట కూడా అని. కానీ ఆమె తాపత్రయం అంతా నన్ను ఎవరితోనో ఒకరితో జత కలుస్తారు, లేకుంటే ఇంకెవరికో అంటగడతారు, తనంతా నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా అన్ని పార్టీలను తిట్టింది. బట్ రేపటి నుంచి ఆమె కార్యాచరణ ఎట్లుంటుంది, ఆమె మాటలు ఎట్లుంటాయి, నాకు ఇవాళ పదే గుర్తొచ్చిన పాట ఏంటంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సుఖదుఖాల పాట. ఇది మల్లెల వేలే అని, ఇది వెన్నెల మాసం అని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసింది, కసిరే ఎండలు కాల్చునని, ముసిరే వానలు ముంచునని, ఎరగని కోయిల ఎగిరింది విరిగిన రెక్కల ఒరగకూడదని కోరుకుంటున్నా. అంటే మీరు అనేన్ని అంటున్నారు, నేను బాలారిష్టాలు మునిగిపోకూడదు అనుకుంటున్నా అంటున్నారు, లేకపోతే ఇది ఎండల్లో వానల్లో ఇదైపోకూడదని అనేని అంటున్నారు మీరు ప్రకాష్ గారు. ఎందుకంటున్నా సో నా పాయింట్ ఏంటంటే, ఆమె కేసీఆర్ గారిని టార్గెట్ చేయకపోతే ఆమెకి మెయిన్ లైన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆమె అక్కడ సరే ఆమె తప్పు చేసిందా ఒప్పు చేసిందా పార్టీలో అనవసరం, కానీ ఆమెను పార్టీ నుంచి బయటకు పంపడం అనే దాని మీద ఆమె ఒక సింపతి గెయిన్ చేయాలనుకుంటున్నారు. రాజకీయాల్లో ఏముందండి, ఇప్పుడు వారు అన్నారు ఇందాక అవినీతి అక్కడ జరిగినప్పుడు నువ్వు లేవా, ఇవన్నీ పూల విగ్రహం ఇప్పుడు కాదనట్లేదు, పూల విగ్రహం 10 ఏళ్ల తర్వాత సార్ అన్ని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పూల విగ్రహం వచ్చిందా? మహిళలకు 5 ఏళ్ళు కేసీఆర్ గారు మొట్టమొదటి క్యాబినెట్లో మహిళలకు మంత్రి పదవి వచ్చిందా? ఏ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది? బీజేపీ తోటి సామాజిక న్యాయం కాదంట. ఎవరు ఈ దేశ ప్రధాని? లెట్ మీ ఆ పార్టీ తరఫున ఎవరు లేరు డిబేట్ లో, మహిళలకు ప్రాతినిధ్యం విషయంలో కానీ, కాళేశ్వరం అవినీతి ఆరోపణల విషయంలో కానీ, పాలమూరు రంగారెడ్డి పూర్తి కాకపోవడం కానీ, లేకపోతే రాయలసీమ డైవర్షన్ స్కీమ్ కానీ, ఆర్డీఎస్ వ్యవహారంగా, ఇటువంటివి అన్నిటప్పుడు ఆమె అక్కడే ఉన్నది నిజమే. తర్వాత ఈ అవినీతి ఆరోపణలు ఇవన్నిటప్పుడు కూడా ఆమె అక్కడే ఉన్నది నిజమే. నేను సిగ్గుపడుతున్నా, తప్పైపోయింది, క్షమించండి అని ఒక మాటతో అయిపోద్దా అని రఘునందన్ గారు అన్నారు. అసలు అవినీతిని ప్రజలు పట్టించుకునే రోజులు ఉన్నాయా అనేది కూడా ఒక పాయింట్. సో ఈ మొత్తంలో కేసీఆర్ని టార్గెట్ చేయడం ద్వారా ఆమె